అందరికీ నమస్కారం. భాస్కర్ కిల్లి ఛానల్కి స్వాగతం. సాయిబాబా దేవుడా కాదా? ఇది చాలామందికి వేధిస్తున్న ప్రశ్న. నిజానికి సాయిబాబా దేవుడైతే ఏంటి, కాకపోతే ఏంటి? ఇది నా సమాధానం. కానీ హిందూ మత కోణంలో లేదా సనాతన ధర్మం తాలూకు కోణంలో చూస్తే ఆయన దేవుడా కాదా అనే ప్రశ్న అయితే ఖచ్చితంగా ఉదయిస్తుంది. ఇంకొక మాట ఏంటంటే, శాస్త్ర సమ్మతమైన ఈయన దేవుడు అని చెప్పడానికి, లేదా సాయిబాబా దేవుడు అనేది మన హిందూ గ్రంథాల్లో ఏమైనా ప్రమాణం ఉందా అనే క్వశ్చన్ కూడా ఉదయిస్తుంది. అతి ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, రాజ్యాంగపరంగా చూస్తే మన భారతదేశంలో ఎవరినైనా తమ ఇష్టం వచ్చినట్లు ఇష్టమైన పద్ధతిలో వాళ్ళు పూజించవచ్చు. దానికి ఎవరికి కూడా ఎటువంటి అభ్యంతరం కూడా ఉండాల్సిన అవసరం అయితే లేదు, నాకు కూడా లేదు. కానీ ఇంతకు ముందే చెప్పినట్టు మన సనాతన ధర్మ ప్రకారం ఏవైనా కానీ శాస్త్ర సమ్మతమేనా అనే చర్చ ఖచ్చితంగా జరగాల్సిందైతే ఉంది. ఆ విధంగా చూస్తే నిజంగా హిందూ ధర్మం ప్రకారం సాయిబాబా దేవుడేనా అంటే కాదు అని నేను చెప్తాను. ఇంకొక మాట ఏంటంటేనండి, నండూరి శ్రీనివాస్ అనే ఆయన యూట్యూబ్లో చాలా ప్రసిద్ధి. ఉన్నవి లేనివి తనకొచ్చినవి, అలాగే తను కంఠస్థ చేసిన కొన్ని గ్రంథాల నుంచి తీసినవి చెప్తూ ఇప్పటికే ఆయన చాలా ఫేమస్ అయ్యాడు. ఈయన పెద్ద సాయిబాబా భక్తుడు. దీంట్లో మనం అభ్యంతర పడడానికి కానీ అభ్యంతర పరచడానికి కానీ పెద్దగా విశేషం ఏమీ లేదు. కానీ ఈయన తన వాదాన్ని నిలుపుకోవడానికి మన హిందూ ధర్మ గ్రంథాలను తీసుకొస్తూ మన శాస్త్రాలనే ప్రమాణంగా తీసుకుంటూ లేదా ప్రమాణం అని చెప్తూ మన దేవుళ్ళని తీసుకొచ్చి తన వాదాన్ని డిఫెండ్ చేయడం అనేది చేస్తున్నాడు. అది ఎంత పెద్ద తప్పో అనేది చూపించడమే లక్ష్యంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆయన ఏమంటున్నారో త్వరగా ఈ వీడియోలోకి వెళ్దాం. శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. షిరిడి సాయిబాబా గారిని పూజించచ్చా అండి? ఈ రకమైన ప్రశ్నలు ఈ మధ్య నాకు ఒక 3-4 వేల ఈమెయిల్స్ వచ్చాయి. అందులో విచిత్రమైన ప్రశ్నలు అన్నీ అనమాట. అసలు నాకు అర్థం కాలేదు, ఏంటి సడన్ గా ఇలాంటి మెయిల్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి షిరిడి బాబా గారి గురించి అని. ఆ తర్వాత ఇంటర్నెట్ లోకి వెళ్ళి చూస్తే ఈ టాపిక్ మీద పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోయి వాదనలు జరిగిపోయి అని అక్కడ తెలిసింది. అవన్నీ చూసి ఆ క్వశ్చన్ అన్నిటికి 3000 మెయిల్స్ కి సమాధానం ఇవ్వడం తేలిక కాదు కదా. అందుకని అందులో ఉన్న ప్రశ్నలన్నిటిని సెగ్రిగేట్ చేస్తే ఒక 10 రకాల ప్రశ్నలు వచ్చాయన్నమాట. దాదాపుగా అందరూ అవే ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ వీడియో ఎందుకంటే ఆ ప్రశ్నల గురించి నాకు తెలుసున్నంత చెప్పడానికి. అవి ఏంటంటే, మొట్టమొదటి ప్రశ్న, మాంసం తిన్న వ్యక్తిని పూజించచ్చా? షిరిడి సాయిబాబా గారి చరిత్రలో ఆయన మాంసాహారం తిన్నారని ఉంది కదా, ఆయన పూజించచ్చా? రెండోది, సాయిబాబా గారి గురించి ఏ శాస్త్రాల్లో రాసింది ఆయనని పూజించచ్చని శాస్త్ర ప్రమాణం ఏంటి చూపించండి. తర్వాత, బాబా గారు హిందువా ముస్లిమా, ఆయన కులం ఏంటి, గోత్రం ఏంటి? అలాగనే ఆయన సంధ్యావందనం చేయలేదు, ఆయన ఎలా గురువు అవుతారు? ఆయన ఈ రోజు సంధ్యావందనం చేయలేదు కదా, ఆయన చరిత్రలో చూస్తే ఎలా గురువు అవుతారు? అలాగనే ఆయన అవతారం సాధించాక ఆయన షిరిడీలో తీసుకెళ్లి ఒక చోట సమాధి చేస్తారు, అంతేగాని ఆయన కర్మకాండ జరగలేదు, ఆయన షిరిడీలో ప్రేతమై తిరుగుతున్నారు. ఇదొక క్వశ్చన్. అసలు ఘోరమైన ప్రశ్నలు ఇవన్నీ. తర్వాత, సాయి సచ్చరిత్రలో ఎన్నో తప్పులు ఉన్నాయి, అందులో బాబా గారే నేను ముస్లిం అని చెప్పారు ఒక చోట. అదేంటి? అసలు స్తోత్రాలు మంత్రాలు చదివితే బీజాక్షర విస్ఫోటనం జరుగుతుంది. మరి సాయిబాబా గారి సచ్చరిత్ర సాయి లీలామృతం చదివితే బీజాక్షర విస్ఫోటనం ఎక్కడ జరుగుతుంది? అవి కథలు కదా, వాటి వల్ల ప్రయోజనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక ప్రశ్న. తర్వాత ఇంకో ప్రశ్న ఏంటంటే, స్ట్రైట్ ఫార్వర్డ్, ఆయన దేవుడా? ఇదొక ప్రశ్న. ఎంత మంది అడిగారు ఈ ప్రశ్న? 1000 మంది అడుగుంటారు. తర్వాత, ఆయన మందిరాల్లో మిగతా దేవీ దేవతల్ని పెట్టడం ఏంటి? ఆయన పాదాల దగ్గర దేవుడి విగ్రహాలు పెట్టడం ఏంటి? ఆలోచించుకోండి. ఇది ఒక వ్యాలిడ్ క్వశ్చనే కదా. ఇంకా ఆఖరి ప్రశ్న ఏంటంటే, చింపిన బట్టలు వేసుకుని ఆయన ఉండేవారు కదా, అలాంటి ఆయనకి మందిరాల్లో బంగారు కిరీటాలు పెట్టడం ఎందుకు? ఇవి నాకు వచ్చిన 3-4 వేల మెయిల్స్ ని అన్నిటిని సెగ్రిగేట్ చేస్తే అందులో దాదాపుగా ఉన్న క్వశ్చన్స్ అన్ని ఈ 10 ప్రశ్నల లైన్ లోనే పడిపోతాయి అనమాట. ఇదండి మొత్తం 10 ప్రశ్నలు. అయితే ఆయన చాలా మంచి ప్రశ్నలనే తీసుకున్నాడు. ఆయన ఈ మంచి ప్రశ్నలకి ఆయన తన వాదంతో ఎలా డిఫెండ్ చేస్తాడు మనం చూద్దాం. దానికి మన కౌంటర్ ఎలా ఉంటుందో మీరు చూడండి. త్వరగా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం.
ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్న ఏంటి అనేది చూద్దాం. మాంసం తినే వ్యక్తిని పూజించటం ఏంటి? ఇదొక ప్రశ్న కదా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జీవన్ముక్తుల విషయంలో ఎప్పుడు శాకాహారాలు, మాంసాహారాలు ఇలాంటివి తీసుకురాకండి. వాళ్ళు దానికి చాలా అతీతులు. మనకి శాకాహారమా మాంసాహారం అనేది ఆలోచించాలి కానీ వాళ్ళు ప్రతి పదార్థంలోనూ బ్రహ్మాన్ని చూస్తారు. వాళ్ళకు రాయి ఇస్తే రాయిలో కూడా బ్రహ్మాన్ని చూసి తినేయగలరు. ఇలాంటివి మన పురాణాల్లో బోల్డ్ కథలు ఉన్నాయి కదా. అనసూయాదేవి గులకరాళ్ళని గుగ్గిళ్ళ కింద ఉండింది అని. ఇలాంటిది మీకు ఒక సంఘటన చెప్తా, తేలిగ్గా అర్థమవుతుంది. స్వామి సమర్థ అని షిరిడి సాయిబాబా గారి కాంటెంపరీ ఇంకొక దత్తావతారం ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఇలాగనే దిగంబరంగా ఉండేవారు, జీవన్ముక్తులు. భక్తులు మాత్రం ఆయన చుట్టూ చేరి ఆయనకి మధుర పదార్థాలు అవన్నీ అర్పిస్తూ ఉండేవారు. ఓసారి ఆయన అలా కూర్చుని ఉంటే అక్కడ ఉన్నవాడు ఎవడో మనసులోనూ, ఇన్ని మధుర పదార్థాలు ఇవన్నీ చుట్టూ పెట్టుకున్నారు, ఇవన్నీ తింటారు, ఈయన గురువు ఏంటి, ఈయన మహాత్ముడు ఏంటి, నాకు పెడితే నేను తిని గురువులో కూర్చుంటాను ఇవన్నీ అని మనసులో అనుకున్నాడు. వెంటనే స్వామి అక్కలకోట స్వామి వాడి కేసు చూసి ఓ నవ్వు నవ్వి ఆ పక్కనే పచ్చిమిరపకాయలు ఇన్నున్న పళ్ళెం ఉందట, అది తీసుకుని గబగబా ఒక 50-60 పచ్చిమిరపకాయలు తినేసేసి జగ్గుతో మంచినీళ్ళు తాగి బేవు అని తెంచి ఆ పళ్ళెం అతని ముందుకు తోసి ఏది ఇప్పుడు నువ్వు తినన్నట్ట. మధుర ఫలాలు తినడానికి, పచ్చిమిరపకాయలు తినడానికి, అనసూయ గులకరాళ్ళను తినడానికి, మాంసం తినడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? చూసారా, ఈయన మొదలు పెడుతూనే ఎంత వీక్గా ఈయన తలుగు ఆ వాదన అనేది ఉందో. ముందుకెళ్దాం. జీవన్ముక్తులంటే వాళ్ళు ఆయన స్వీట్ పెడితే అలా తింటారో, పచ్చిమిరపకాయ పెట్టినా అలాగే తింటారు, మాంసం పెట్టినా అలాగే తింటారు. ఎందుకంటే మూడిట్లోనూ ఉన్నది పరబ్రహ్మే అని చూసిన స్థాయి వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర ఇలాంటి తప్పొప్పులు మనలాంటి వాళ్ళతో పోల్చుకుని ఎంచకూడదు. మీరు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూడండి. ఒకసారి బ్రహ్మం గారు కడప నవాబు పిలిస్తే అక్కడికి వెళ్తే కడప నవాబు, స్వామి నేను ఆయన్ని పరీక్షించడానికి, స్వామి నేను మీకు ప్రేమతో ఈ ప్రసాదం ఇస్తున్నాను, మీ శిష్యులందరికీ ఇవ్వండి అని చెప్పి ఒక పళ్ళెంలో ఇస్తాడు. చూస్తే దాని నిండా మాంసాహారం ఉంటుంది. అది తిన్నారు అంటే మాంసం తిన్నట్టు, తినకపోతే భక్తితో ఇచ్చింది తీసుకోనట్టు, అంతే కదా. ఇవి పరస్పర విరుద్ధమైన ఇవి. అప్పుడు స్వామి ఏం చేశారంటే కళ్ళు మూసుకుని ఒక్కసారి దాని మీద కొన్ని నీళ్లు చల్లి పైన ఉన్న క్లాత్ తీసి చూసేసరికి అవన్నీ మధుర ఫలాల కింద మారిపోయాయి. అప్పుడు అందరు శిష్యులకి పంచారు. ఇది కూడా నోట్ చేసుకోండి. వీరబ్రహ్మేంద్ర స్వామికి మాంసం ఇస్తే ఆయన మధుర ఫలాలుగా మార్చి తిన్నారు తప్ప మాంసాన్ని తినలేదు. కానీ ఈ సాయిబాబా అనేవాడు మాంసం ఎందుకు తిన్నాడు అనేది ఈయన ఎప్పటికీ చెప్పట్లే. జీవోన్ముఖులంట వాళ్ళు ఏం తిన్నా పర్వాలేదని చెప్తున్నారు తప్ప అసలు ఇప్పటి వరకు కూడా మాంసం తిన్న వాళ్ళు ఎవరి గురించి కూడా చెప్పలేదు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఎవరైతే ఈయన ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నారు కదా, అందులో సాయిబాబా తప్ప ఇంక ఎవరు కూడా మాంసం తినలేదు. నేను చెప్తాను సాయిబాబా ఎందుకు తిన్నాడో కూడా చెప్తాను. అది జీవన్ముక్తుల స్థాయి. వాళ్ళు ఇక్కడ ఏం తిన్నా సరే అదంతా బ్రహ్మమే. ఇలాగా మహాత్ముల్ని మనతో పోల్చి ఇలాంటివన్నీ లేవదీయడం వల్ల ఏమవుతుందో తెలుసా? మొన్న మా ఆఫీసులో ఒక అతను ఉన్నాడు. అతను పరమ నాస్తికుడు, ఎప్పుడు ఇలాంటివి వాదిస్తూ ఉంటాడు అనమాట. అతను వచ్చి అన్నాడు, ఇదిగో ఎవరో స్వామీజీ చెప్పారు మాంసాహారం తిన్నవాళ్ళు ఎవరు దేవుడు కాదట కదా, అలా అయితే మీ రామాయణంలో రాముడు మాంసం తిన్నట్టుంది, రాముడు దేవుడు ఎలా అవుతాడు అని. చూడండి, మన ఈ రేపిన చిచ్చు ఎక్కడి దాకా వెళ్తుందంటే చివరికి మన దేవీ దేవతల గురించి పక్కవాడు వచ్చి ప్రశ్నించేలాగా అక్కడ దాకా తీసుకెళ్తుంది. ఇది చాలా 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 జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అంటే మాంసం ఎందుకు తింటున్నారు అని మనం క్వశ్చన్ చేస్తే అది చిచ్చుగా రేగి ఎక్కడిది ఎక్కడికి వెళ్తుంది అని ఈయన అంటున్నాడు. అంటే మనం కేవలం సాయిబాబా మాంసం తింటున్నాడు అని అడగడం వల్లనే, కేవలం ఆ కారణం వల్లనే ఇప్పుడు ఎక్కడో నాస్తికులు వీళ్ళంతా కూడా వచ్చి మరి రాముడు కూడా తింటున్నాడు కదా, మరి మాంసం తినేవాళ్ళు దేవుడి కింద అనొచ్చా అని అంటున్నారని చెప్పి ఈయన అంటున్నాడు. అంటే ఒక విధంగా మనల్ని భయపెడుతున్నాడు అనమాట. మీరు ఇలా అడిగితే వాళ్ళు ఇలా అడుగుతారు, అది చిచ్చు కింద రేగుతుంది అని ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి భయపెట్టడం లాంటిది. నిజానికి మనం క్వశ్చన్స్ అడిగినా అడగకపోయినా ఆ నాస్తికులు అనేవాళ్ళు కానీ లేదా ఆ ఎడారి మతాలు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. వాళ్ళ తాలూకు ఉద్దేశం వేరు. మన ధర్మాన్ని కించపరచడానికి, మన ధర్మాన్ని అవమానించడానికి, మన దేవుళ్ళని చులకనగా చూడడానికి లేదా మనల్ని మతం మార్చడానికి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు.
వాళ్ళకు ఒక క్లియర్ ఎజెండా ఉంటున్నప్పుడు మనం క్వశ్చన్ చేయడానికి, వాళ్ళు క్వశ్చన్ చేయడానికి ఏంటి సంబంధం? మనం క్వశ్చన్ చేయకపోతే వాళ్ళు మానేస్తారా? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటి అంటే, అసలు క్వశ్చన్ చేయడమే మన తాలూకు ముఖ్య ఉద్దేశం. ప్రతి దాంట్లో కూడా తర్కబద్ధంగా మనం క్వశ్చన్ చేస్తాం. వేదాల దగ్గర నుంచి మనం జాగ్రత్తగా గమనిస్తే ఉపనిషత్తులు చూడండి, పురాణాలు చూడండి, ఇలా ఎక్కడైనా కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్తోనే ప్రతిదీ కూడా స్టార్ట్ అవుతుంది. ఈవెన్ మనం వేదాల్లో చూసినా కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి ఆన్సర్స్ ఉన్నా కానీ వాటికి క్వశ్చన్స్తోనే మొదలవుతాయి అన్నమాట. సో క్వశ్చన్ చేయడం అనేది మన ధర్మంలో ప్రథమ భాగం. కానీ దాన్ని ఈయనేమంటున్నాడు అంటే, ఈ చిచ్చు ఎక్కడికి వెళ్తాదో కదా అని అంటున్నాడు. అర్థమవుతుందా మీకు? దాన్ని తీసుకెళ్ళి రాముడికి చేరుస్తున్నాడు. అంటే ఈయన వాదన్ని డిఫెండ్ చేసుకోవడానికి సాయిబాబా అనే వ్యక్తి మాంసం తిన్నాడు అనే దానికి పోలికగా ఎవరిని తీసుకొస్తున్నాడండి ఇక్కడికి? శ్రీరాముని తీసుకొస్తున్నాడు. అసలు శ్రీరాముని తీసుకురావాల్సిన అగత్యం ఏమైనా ఉందా? గమనించండి, జాగ్రత్తగా గమనించండి ఈయన తాలూకు ఎజెండా ఏంటో. మీరు రామాయణంలో చూస్తే చాలా చోట్ల, ఉదాహరణకి సుందరకాండలో 36వ సర్గలో 41వ శ్లోకం చూశారనుకోండి, అందులో హనుమంతుడు సీతాదేవితో అంటారు, నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవితే వన్యం సువిహితం నిత్యం భుక్తమశ్నాతి పంచమం అని. అంటే అమ్మా, నీ వియోగం వల్ల శ్రీరామచంద్రమూర్తి మాంసాహారాన్ని ముట్టుకోవట్లేదమ్మా, కందమూలాలు ఏవి దొరికితే అవి తిని బతుకుతున్నారు అని. అది పట్టుకొచ్చి అతను, చూడండి అయితే మీ రాముడు మాంసం తిన్నారు, ఫలానా స్వామీజీ మాంసం తిన్న వాళ్ళు ఎవరు దేవుడు కాదన్నారు, రాముడు దేవుడు కాదు. చూసారా తిరిగి తిరిగి ఎక్కడికి వస్తుంది అనేది? రామచంద్రమూర్తి గురించి మాట్లాడాలి అంటే ఈ మాట్లాడేవాడు ఎప్పుడైనా రామాయణం తీసి చదివాడా? రాముడి చరిత్ర ఏంటో తెలుసా? రాముడి క్యారెక్టర్ ఏంటి తెలుసా? రాముడి అవతారం ఎందుకు వచ్చింది తెలుసా? రాముడు క్షత్రియుడు, రాక్షస సంహారం చేయడానికి వచ్చాడు. అలాంటి రాముడు పప్పును గోంగూర పచ్చడి వేసుకు తిన్నాడు అనుకోండి, రాక్షస సంహారం చేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన క్షత్రియుడు కాబట్టి మాంసాహారం తినడం ఆయన ధర్మం, ఆయన తిన్నారు. అలాంటివన్నీ మనం క్వశ్చన్ చేయకూడదు, భగవంతుణ్ణి ఫాలో అవ్వాలి. దీన్నే రంధ్రాన్వేషణ అంటారనమాట. ఇలా అయితే అగస్త్య మహర్షి చరిత్రలో ఒక చోట ఈ వాతాపి కథ ఉంటుంది కదా, అందులో ఆయన మాంసాహారం వాతాపిని వండి పెట్టేస్తే తినేసి జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి రాక్షసుని చంపేస్తారు. ఆ రాక్షసుని చంపడం కోసం ఆయన అలా చేశారు. ఆయన మాంసాహారం తిన్నాం కాబట్టి ఇంకా అగస్త్యుడు పూజనీయుడు కాదంటే అది ఇలా. అయితే ఇంతకీ మాంసం తిన్నాడు కనుక రాముడు దేవుడా కాదా? నిజానికండి మనకి అయోధ్యకాండలో కూడా ఒక దగ్గర రాముడు ఏమంటాడంటే, తన తల్లి అయిన కౌసల్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడంటే, నాకు ఇలా వనవాసం విధించారు, నేను మాంసం ముట్టకుండా కందమూలాలు తినాలి అని నాన్న చెప్పారు అని చెప్తాడనమాట. అక్కడ కూడా ఉంటుంది. అయితే ఏంటి నిజానికి దేవుడా అంటే రాముడు దేవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. రాముడు దేవుడు కాదు. దేవుడు ఎందుకు కాదు అంటే, రావణాసురుడు ఒక వరం కోరుకుంటాడు, మానవులతో తప్ప నాకు ఇంక ఎవరితో కూడా మరణం అనేది ఉండకూడదు అని. అయితే మానవుడు అవ్వాలి లేదా వానరులు అవ్వాలి, అప్పుడు మాత్రమే ఆయనకి చంపగలిగే ఛాన్స్ ఉంటుంది, తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఆ ఛాన్స్ అనేది ఉండదు. అందువలనే రాముడు మానవుడిగా తన అవతారం ఎత్తాడు. అసలు రాముని తాలూకు పుట్టుకకు ముందే విష్ణువే స్వయంగా రాముని అవతారంలో వస్తున్నాడని క్లియర్గా మనకి వాల్మీకి రామాయణం చెబుతుంది. సో రాముడు ఎవరు? విష్ణువు. మరి విష్ణువు ఎవరు? దేవుడు. అంతేకాదు మనకి యుద్ధకాండలో కూడా రావణుణ్ణి చంపిన తర్వాత బ్రహ్మ కూడా చెప్తాడనమాట రాముడికి, నువ్వు స్వయంగా విష్ణువువి అని కూడా చెప్పినట్టు మనకి రామాయణం చెప్తుంది. సో రాముడు అవతారంలో దేవుడు కాదు, మానవుడే. కనుక ఈయన చెప్తున్నట్టు క్షత్రియుడు కనుక ఒక మానవుడు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా ఆయన చేశాడు, జరిపించారు. కానీ ఆయన ఎవరు? విష్ణువు, దేవుడు. ఇది సింపుల్గా ఆన్సర్. తర్వాత ఈయన జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్తూ ఒక చిన్న కథను తీసుకొచ్చారు. ఎంతగా వక్రీకరిస్తున్నారంటే ఈ అగస్త్య మహామునికి జరిగిన వాతాపి జీర్ణం అనే కథని ఏ విధంగా వక్రీకరిస్తున్నారంటే నేను మీకు చెప్తాను. అది ఎప్పుడో పూర్వం జరిగింది. ఆ కాలంలో పిండం పెట్టేటప్పుడు మాంసం పెట్టడం అనేది ఆచారంగా ఉండేదన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాతాపి అనే ఒక రాక్షసుడు మేకగా మారి ఎవరైతే అంటే మా నాన్నకు పిండం పెట్టడానికి మీరు రండి అని చెప్పి వాళ్ళందరి తాలూకు అంటే మేక మాంసం అనేది వండేవాళ్ళు అనమాట.
అది ఎవరైతే బ్రాహ్మణుడు తింటాడో ఆ తర్వాత ఆ పొట్ట చించుకొని తిరిగి వాతాపి వచ్చేసేవాడు. అలా జరిగేది. అలానే వీళ్ళు అగస్త్య మహామునికి కూడా చేస్తారు. అయితే ఈ వాతాపికి ఒక సోదరుడు కూడా ఉండేవాడు, ఆయన పేరు ఆతాపి. అయితే వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ అగస్త్య మునికి మేక రూపంలో ఈ వాతాపి వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళీ పొట్ట చించుకొని బయటికి వచ్చేద్దామని అనుకునే సమయంలోనే అగస్త్య మునికి అంతా తెలుసు కనుక ఆయన ఏమన్నాడంటే, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనగానే ఆ వాతాపి అనేవాడు జీర్ణం అయిపోయాడు అనమాట. అది పూర్వపు యుగాల్లో మాంసం పెట్టేవారు కనుక జరిగింది. కలికాలంలో పిండ ప్రదానం చేసేటప్పుడు అందుకే మనం మాంసం బదులుగా గారెల్ని పెడుతున్నాం. అలాగే ఈ కలికాలంలో బ్రాహ్మణులకు కానీ ఎవరికైనా కానీ మాంసం అనేది నిషిద్ధం. ఎవరు కూడా అలాంటిది పెట్టకూడదు. ఈయన ఏం చేస్తున్నాడంటే, ఈ నండూరి గారు సాయిబాబా మాంసం తింటున్నాడు అనే ఒక కారణానికి వాదనగా ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడో పూర్వపు యుగాల్లో వాతాపి జీర్ణం అనే కథని అగస్త్య మహాముని చేసిన ఆ వాతాపి జీర్ణం అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దానికి ముడిపెడుతున్నాడు. అర్థమవుతుందా ఎంత వక్రీకరణ ఈయన చేస్తున్నాడో? అసలు సాయిబాబా మాంసం ఎందుకు తినేవాడు అంటే సింపుల్ అండి. సాయిబు మాంసం తినకపోతే ఏం తింటాడు? కందమూలాలు తింటాడా మరి? సాయి సచ్చరిత్ర చూస్తే మనకి ఖచ్చితంగా అందులో ఆయన సాయిబు అనే ఉంది, అంటే ముస్లిం అని ఉంది. ఒక ముస్లిం మాంసం తినకపోతే ఏం తింటాడు? దానికోసం పాపం ఇన్ని డొంక తిరుగులన్నీ తిరుగుతున్నాడు ఈయన. ఇంకా నెక్స్ట్ ప్రశ్నలోకి వెళ్దాం. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉన్నాయో అలాంటివే షిరిడి బాబా గారు మాంసాహారం తిన్నారు కాబట్టి ఆయన పూజించకూడదు అనేది అర్థమైంది కదా. అందుకని మహాత్ముల విషయంలో, జీవన్ముక్తుల విషయంలో అలాంటివి ఎప్పుడూ పట్టించుకోకండి. వాళ్ళందరూ దానికన్నా పై స్థాయిలో ఉన్న మహాత్ములు. అయితే మనకు ఇంకొక అనుమానం వస్తుంది. కొంతమంది మహాత్ములు మాంసాహారం తినరు, కొంతమంది దేవతలు తినరు, మరి కొంతమంది ఎందుకు తింటారు అని. ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వచ్చిన అవతారం లేకపోతే వాళ్ళు వచ్చిన అంశం ఎలాంటిదో దానికి సంబంధించి అవసరమైతే తింటారు, లేకపోతే తినంటే. షిరిడి సాయిబాబా గారి గురించి ఒక నిమిషంలో చూద్దాం మనం. రాములు వారు ఎందుకు తిన్నారు అంటే ఆయన క్షత్రియుడు కాబట్టి ఆయన తిన్నారంతే. అదే రాముడు ఇంకొక అవతారంలో ఇంకొకలా వచ్చారు అనుకోండి, అప్పుడు వామనమూర్తి అవతారంలో వచ్చారు, ఎక్కడైనా తిన్నారా? ఉండదు అలా. ఎందుకంటే ఆ అవతార కార్యం వేరు, ఈ అవతార కార్యం వేరు. ఇలాంటివి తీసుకొచ్చి మనం కలపకూడదు. ఇంకా రెండో ప్రశ్న ఏంటంటే, సాయిబాబా ఈయన రెండో ప్రశ్నకి వెళ్ళిపోయాడు. ఇంతకీ సాయిబాబా మాంసం ఎందుకు తిన్నాడో ఒక్క నిమిషం చూద్దామని అన్న ఆయన రెండో ప్రశ్నకి వెళ్ళిపోయాడు. మరి ఈయన దగ్గర ఆన్సర్ లేదేమో ఎందుకు తిన్నాడు అన్న దానికి. ఈ వీడియోలో అయితే చెప్పలేదు, కానీ నేను చెప్పాను ఆయన ఎందుకు తిన్నాడు అనేది. సరే, రెండో ప్రశ్నలోకి వెళ్దాం. సాయిబాబా గారిని పూజించవచ్చని ఏ వేదంలో రాసింది, ఏ శాస్త్రంలో రాసింది, శాస్త్ర ప్రమాణం ఏంటి చూపించండి. ఇది ఒక ప్రశ్న చాలా మంది అడిగారు కదా. ఒక్కటి ఆలోచించండి, కొంచెం లాజికల్ గా ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. మనం అంటున్న ఈ శాస్త్రాన్ని ఎవరు రాశారు అంటే, నాకు ఎక్కడో రాజమండ్రిలో పుస్తకం దొరికిందండి, నేను కొనుక్కు తెచ్చాను, బానే ఉంది. ఆ పుస్తకం ఎవరు రాశారు? ఎవరో ఫలానా ఆయన రాశారండి. ఆయన రాసింది శాస్త్రమా? కాదు. అలా మీరు వెనక్కి వెళ్తే ఈ శాస్త్రాలు ఇవన్నీ మన ఋషులు రాశారు. ఋషులు రాసిందే మన శాస్త్రం కింద వచ్చింది. దాన్ని మనకి తెలుగు పుస్తకం కింద రాసి ఎవరో ఒక ఆయన ఇచ్చారు. ఇప్పుడు ఆ ఋషులు ఎప్పటి వాళ్ళు? ఏదో 5000 సంవత్సరాల క్రితం మనకి ఆఖరణ తెలిసిన ఋషి వేదవ్యాస మహర్షి మహాభారతం సమయంలో ఉన్నారు. ఆయన 5000-6000 సంవత్సరాల క్రితం. ఓకే, ఆయన కాలంలో రాశారు అనుకోండి. షిరిడి బాబా గారు ఎప్పటైనా 1800 చివర్లో 1900 మొదట్లో అప్పటిదాకా ఉన్నాయని, 1918 వరకు ఉన్నాయని కదా. మరి మొన్న 100 సంవత్సరాల క్రితం ఉన్నాయని గురించి ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం రాసిన శాస్త్రంలోనో లేకపోతే సృష్టితో పాటుగా వచ్చిన వేదాల్లోనో ఎలా ఉంటుందో ఒకసారి లాజిక్ ఆలోచించండి. లాజిక్ ఊరికే వాదన వద్దు, ఆలోచించండి. ఈయన గారి బుర్రలానే ఉంది ఈయన లాజిక్. ఈ మధ్యనే వచ్చిన షిరిడి సాయిబాబా గురించి అంట ఎప్పుడో వచ్చిన వేదాల్లోనూ, అంటే సృష్టికి ముందే వచ్చిన వేదాల్లో కానీ ఇతర గ్రంథాల్లో కానీ ఎందుకు ఉంటుందని తిరిగి క్వశ్చన్ చేస్తున్నాడు ఈయన మనల్ని. చూసారా ఎంత అడ్డగోలు వాదం ఇది. ఈయన్ని నేను అడిగే ప్రశ్న ఒక్కటే, మరి కల్కి భగవాన్ గురించి ఆనాడే ఎలా చెప్పబడింది? విష్ణు అవతారాల్లో 10వ అవతారమైన కల్కి భగవాన్ కలియుగంలో వస్తాడు అని చెప్పి, ధర్మం పాటించే వాళ్ళని రక్షిస్తాడు అని చెప్పి, ధర్మం పాటించిన వాళ్ళందరినీ కూడా శిక్షిస్తాడు అని చెప్పి, ఆయన సంబల అనే ఒక నగరంలో పుడతాడు అని చెప్పి
మనకి పురాణాల్లో లేకపోతే భాగవతం కానీ వీటిల్లో కల్కి పురాణంలో కానీ ఎలా చెప్పబడింది? మరి అప్పుడెప్పుడో కల్కి భగవాన్ గురించి చెప్పబడింది కదా, మరి ఈ సాయిబాబా గురించి ఎందుకు చెప్పలేదు? అంతేనా? భవిష్య పురాణం అని కూడా వ్యాసుల వారు రాశారు. దాంట్లో ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, కలికాలంలో ఏం జరుగుతుంది, ఏ ఈ యొక్క రాజుల తాలూకు వంశాలు వస్తాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పబడింది. అయితే అందులో విక్టోరియా మహారాణి యేసు గురించి కూడా చెప్పించిన ప్రక్షిప్తాలు అయితే ఉన్నాయి. ఈసా అని చెప్పి, సకపురుషుడు అని చెప్పి, అవి కాస్త తీసిపడేస్తే మన తాలూకు రాజుల గురించి, ఆ వంశాల గురించి రాసుంది. భాగవతంలో రాజుల గురించి, వారి తాలూకు వంశాల గురించి రాసుంది. అంతేకాదు చాలా పురాణాల్లో కూడా రాసుంది. మరి ఇదంతా ఎలా సాధ్యం? మరి ఎంతమంది గురించి, మన తాలూకు ఫ్యూచర్ గురించి చెప్పగలిగిన వారు మరి సాయిబాబా గురించి ఎందుకు చెప్పలేదు? సింపుల్. ఎందుకంటే ముస్లింల గురించి, సాయిబుల గురించి మన తాలూకు గ్రంథాల్లో ఉండవు. మరి ఎక్కడుంటాయి? ఏ ఖురాన్లోనో, లేకపోతే ఏ హదీతుల్లోనో, ఇంకా గట్టిగా మాట్లాడితే ఏ మసీదుల్లోనో, లేకపోతే ఏ ఐసిస్ తీవ్రవాదుల తాలూకు వాళ్ళ తాలూకు గుడారాల్లోనో, లేకపోతే ఏ టెర్రరిస్టుల కొంపల్లోనో ఉంటాయి. ఈయనకి కావాలంటే వెళ్ళి అక్కడ వెతకమని చెప్పండి శాస్త్ర ప్రమాణాలు. అంతేగాని మన హిందూ గ్రంథాల్లో ఎందుకు ఉంటాయి? పైగా అడ్డదిడ్డంగా వాదిస్తున్నాడు ఈయన అలాంటివి ఉండవు అని. మరి ఇప్పుడు నేను చెప్పినవేంటి చూస్తున్నారా? ఈయన తాలూకు వాదన కోసం మన తాలూకు గ్రంథాలనే తీసి పడేస్తున్నాడు అనమాట పక్కన. ఎలా ఉంటాయండి అని తిరిగి అడుగుతున్నాడు. మిగతా వాళ్ళ గురించి రాయలేనట్టు. చూస్తున్నారా ఎంత టెంపర్తనం అనేది ఈయన చూపిస్తున్నాడో? ఇంకా ముందుకెళ్దాం. ఇలాంటివే మనం ట్రిగ్గర్ చేస్తే ఎక్కడ వాక దారి తీస్తాయంటే, శంకరాచార్యుల వారు పరమేశ్వరుడు అవతారం అని అందరికీ తెలుసు. పరమశివుడే సాక్షాత్తు శంకర సాక్షాత్ అంటారు కదా, ఆయనే దిగొచ్చి కాలడిలో జన్మించారు. ఇలా అనగానే మన వీర వైష్ణవులు ఒక ఆయన తగిలి నాకు అన్నారు, శంకరాచార్యుల వారు శివుడు అవతారం అనడానికి వేదంలో నాకు ప్రూఫ్ చూపించండి. కేరళ కాలడిలో శివుడు పుట్టాడు అనడానికి వేదంలో నాకు ప్రూఫ్ చూపించండి అని అడిగారు. ఎంత మూర్ఖత్వం అది! వేదాలు ఎప్పుడు వచ్చాయి? కేరళ కాలడి అనే ఊరు ఎప్పుడు వచ్చింది? ఎలా ఉంటుంది వేదంలో? ఇది అసలు ఆలోచించాలి కదా బుర్ర పెట్టి. మరి ఇలా అయితే సమన్వయించుకోవడం ఎలా? ఇప్పుడు శంకరాచార్యుల వారి చరిత్ర తీసుకోండి. ఆయన శివుడు అవతారం అని ఎలా సమన్వయించుకోవాలి అంటే, రాబోయే అవతారాల గురించి వేదంలోనూ ఉపనిషత్తుల్లోనూ ఒక హింట్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు రుద్రం తీసి చూస్తే నమః కపర్దినేచ వ్యుక్తకేశాయచ అని శివుణ్ణి స్తోత్రం చేస్తారు. కపర్దిని అంటే పెద్ద జటాజూటం ఉన్నాయి. వ్యుక్తకేశాయ అంటే గుండు కొట్టించుకున్న శివుడు. మీరు ఎక్కడైనా గుండు కొట్టించుకున్న శివుడిని ఎక్కడైనా చూసారా? అంటే వేదంలో ఒక హింట్ చేశారనమాట. రాబోయే తరాల్లో ఎప్పుడో ఒకప్పుడు శివుడే దిగొస్తాడో అప్పుడు ఆయనకి జుట్టు ఉండదు అని. అలా వచ్చిన అవతారమే శంకరాచార్యుల వారు. మరి దానికి ప్రూఫ్ ఏంటి అంటే, శంకరాచార్యుల వారి చరిత్ర తీసి చూస్తే ఆయన తల్లికి తండ్రికి పరమశివుడు కల్లో కనిపించి నేనే మీకు పుత్రుడి కింద దిగొస్తున్నానని చెప్పడం అవన్నీ ఉంటాయి. ఆ మహాత్ముడి చరిత్రని, ఆ మంత్రాన్ని దగ్గరికి తీసుకొచ్చి సమన్వయించుకుంటే అప్పుడు శంకరాచార్యుల వారు శివుడు అవతారం. శంకరాచార్యుల వారు శివుడు అవతారమా కాదా అనేది అయితే పెద్ద క్వశ్చన్ అయితే కాదు. కానీ అది శాస్త్ర సమ్మతమేనా అని ఎవరైనా అడిగారనుకోండి, మనకి విష్ణువు అవతారాలు ఎత్తుతారని తెలుసు కానీ శివుడు అవతారాలు ఎత్తుతారని మనకి ఎక్కడ కూడా తెలియదు. ఇది మొదటి విషయం. రెండో విషయం ఏంటి అంటే, ఇప్పుడు శంకరాచార్యుడు శివుని అవతారమే అని అంటే అది విశ్వాసం. అది నమ్మేవాళ్ళు నమ్ముతారు. అది నమ్మడంలో కూడా మనకి ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకు అంటే శంకరాచార్యుడు ఏమీ పక్క మతాలలో పుట్టి రాలేదు, లేదా సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ అల్లా హై అని అనలేదు. ఆయన మ్లేచ్చుడు కాదు, ఆయన మాంసం తినలేదు. కనుక ఆయన సనాతన ధర్మాన్ని కాపాడడానికే వచ్చాడు. మొత్తం మన భారతదేశం అంతా 4 సార్లు చుట్టాడు, మన ధర్మాన్ని దేశాన్ని రక్షించాడు. కనుక ఆయన అనుకోవడంలో తప్పు లేదు. కానీ శాస్త్ర సమ్మతమేనా అంటే అదొక క్వశ్చన్. కానీ నేను దీన్ని ఏమంటానంటే, దీన్ని విశ్వాసంగానే చూద్దాం. శాస్త్రాల్లోకి వెళ్ళాల్సిన పని అయితే లేదు అని అంటున్నాను. మన హిందూ ధర్మానికి ఎటువంటి హాని జరగడం లేదు అనేది నా వాదన. కనుక దీన్ని తీసుకొచ్చి మనం పెద్దగా వాదన చేయాల్సిన పని లేదు. కానీ మన తాలూకు క్వశ్చన్ ఏంటి అంటే, ఎవడో పక్క మతం వాడిని తీసుకొచ్చి మన గురువుగానో లేదా మన దేవుడిగానో చూపించడం అనేది అవసరమా అనేది ఇక్కడ మన క్వశ్చన్. ముందుకెళ్దాం.
అని తెలుస్తుంది మనకి, అంతే కదా. అలాగనే మరి షిరిడీ బాబా గారి గురించి సమన్వయం ఏంటి? వేదాల్లో అయినా ఉపనిషత్తుల్లో అయినా ఎక్కడైనా ఉంటుందా? అసలు మిగతా మహాత్ముల గురించి కూడా, ఒక షిరిడీ బాబా గారనే కాదు, మూడు అవధూత అని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరూ దత్తాత్రేయ స్వామి అంశతో వచ్చిన వాళ్ళే. దత్తాత్రేయ స్వామి ఎప్పుడెప్పుడు ఏ కాలానికి అనుగుణంగా అక్కడ ఏ సమస్య ఉండి తీర్చాల్సి వస్తుందో దానికి సరిపోయే ఒక మహాత్ముని పంపిస్తూ ఉంటారు. మీరు దత్తాత్రేయ ఉపనిషత్తుని మన ఉపనిషత్తుల్లో ఒకటి ఉంది, అందులో దత్తాత్రేయ స్వామి గురించి, అలాగే చాలా పురాణాల్లో దత్తాత్రేయ స్వామి జననం అవన్నీ ఉన్నాయి కదా. అంటే దత్తాత్రేయుడు త్రిమూర్తి స్వరూపం, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన రూపం అని ప్రతి వాళ్ళు ఒప్పుకుంటారు. దత్తాత్రేయ స్వామి ఫోటోలు పూజలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు కదా. ఆ దత్తాత్రేయ స్వామి అవధూతోపనిషత్తు అని ఇంకొకటి చెప్పారు. అందులో ఈ శిష్యులు ఆయన ప్రశ్నలు అడిగారు అన్నమాట. అంటే అవధూతలు అంటే ఎలా ఉంటారు, మీ అవతారంలో వచ్చిన అవధూతల్ని ఎలా గుర్తుపట్టడం అనేదంతా ఆయన అందులో డిస్క్రిప్షన్ ఇచ్చారు. అవధూతకున్న అవధూతోపనిషత్తు అంట, ఇదేం ఉపనిషత్తు నాకైతే తెలియదు. అయితే దీంట్లో దత్తాత్రేయ స్వామి డిస్క్రిప్షన్స్ ఇచ్చారు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అయితే సాయిబాబా కూడా ఆయన తాలూకు అవతారమే అని అంటున్నాడు కదా ఈయన. ఇంతకీ ఆ అవధూతోపనిషత్తులో నేను ఒక మ్లేచ్చుడిగా వస్తున్నాను, నేను ఒక మహమ్మదీయ మతంలో వస్తున్నాను, నేను మన తాలూకు ఎవరు దేవుళ్ళని గురించి కూడా మాట్లాడకుండా ఎవడో ఒక పక్క మతం వాడి తాలూకు దేవుడి గురించి సబ్కా మాలిక్ ఏక్ హై సబ్కా మాలిక్ అల్లా హై అని నేను అంటాను అని చెప్పి ఎక్కడైనా అన్నాడు ఆయన? అలా అంటే దానిని తీసుకొచ్చి చూపించండి, అప్పుడు మన అందరం కూడా ఒప్పుకుందాం, ముందుకెళ్దాం. లక్షణాలు ఏంటి అలాంటివన్నీ అందులో చెప్పారు. అది పక్కన పెట్టుకుని షిరిడీ సాయిబాబా గారి చరిత్ర తీసి పక్కన పెట్టి ఈ రెండింటిని సమన్వయించుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఆయన దత్తావతారంలో వచ్చిన ఒక అవధూత అని అర్థమవుతుంది. అలాగా సమన్వయపరుచుకోవాలి. అలాగనే దత్తావతారాల్లో ఇంకో చిత్రం ఏంటంటే, చాలా జాగ్రత్తగా వినండి, లాజికల్. ఓకే, దత్తాత్రేయ స్వామి మొట్టమొదటి వచ్చారు. ఆయన గురించి అన్ని పురాణాల్లోనూ వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ అన్ని చోట్ల ఉంది, మనకి తెలుసు. ఆ దత్తాత్రేయ స్వామి కలియుగంలో వచ్చిన మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి. మరి శ్రీపాద వల్లభ స్వామి దత్తాత్రేయుడు అనడానికి ప్రూఫ్ ఏంటి మళ్ళీ అంటే, అది దత్తాత్రేయ స్వామి వాళ్ళ తల్లిదండ్రులకి శరీరంతో ఎదురుగుండా కనిపించి చెప్పారు. ఆ తర్వాత ఆ శ్రీపాద వల్లభ స్వామి నృసింహ సరస్వతి స్వామి అని రెండవ దత్తావతారం కింద వచ్చారు. మరి ఈయన దత్తావతారం అనడానికి ప్రూఫ్ ఏంటి అంటే, శ్రీపాద వల్లభ స్వామి మళ్ళీ నేను ఇలా వస్తాను అని చెప్పారు. అక్కడి నుంచి అక్కలకోట స్వామి సమర్థ కింద వచ్చారు. అలాగా వీళ్ళందరి చరిత్ర తీసి చూస్తే మీరు దత్తాత్రేయుడి నుంచి శ్రీపాద వల్లభ స్వామికి ఒక లింక్ దొరుకుతుంది. ఆయన దగ్గర నుంచి నృసింహ సరస్వతి స్వామికి, ఆయన దగ్గర నుంచి మాణిక్య ప్రభువుకి, స్వామి సమర్థకి, షిరిడి సాయిబాబాకి, ఇలాగా ఈ ఒక్కొక్క మహాత్ముడు రాబోయే అవతారం ఏంటి, లేకపోతే అప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్న దత్తావతారం ఏంటి అని హింట్ చేసే అప్పుడు వాళ్ళు వెళ్ళారు. దాన్ని ఈ అవధూతోపనిషత్తుని దత్తోపనిషత్తుని పక్కన పెట్టుకుని సమన్వయపరుచుకుంటే అప్పుడు మనకి శాస్త్రంలో ఎక్కడుంది అనేది తెలుస్తుంది. అంతేగాని షిరిడి అనే ప్లేస్ లో దత్తాత్రేయ స్వామి పుడతారు అని దత్తాత్రేయ ఉపనిషత్తులో తీసుకొచ్చి చూపించండి అంటే, ఈ ఉపనిషత్తులు ఎప్పటివి, అందులో షిరిడి అనే ప్లేస్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇక్కడ కూడా ఇంకొన్ని మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దత్తాత్రేయ తన తాలూకు అవతారాల గురించి చెప్పారు అని చెప్పి ఈయన కొంతమందివి చెప్పుకుంటూ వెళ్ళారు. అయితే షిరిడి సాయి దత్తాత్రేయ అవతారమా అని అంటే, కాంటెంపరీగా ఇంకొక ఆయన ఉండేవారు, ఆయన్ని అకల్కోట్ స్వామి అని అంటారు. ఆయన పేరేంటి అంటే శ్రీ స్వామి సమత్ మహారాజ్ అని అనేవారు. ఆయన ఈయన్ని చూసిన తర్వాత, అంటే షిరిడి సాయిని చూసిన తర్వాత ఆయనకు అనిపించిందంట, అరే ఈయనకి అన్నీ కూడా దత్తాత్రేయ స్వామికి ఉన్న లక్షణాలన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పి ఈయన దత్తాత్రేయ అవతారం అని చెప్పి ఆయన ప్రకటించాడంట. అసలు ఆయన ఎవరో మనకు పూర్తిగా తెలియదు, ఆయన్ని అనుకుంటున్నారంట. ఏంటి, ఆయన కూడా దత్తాత్రేయ అవతారంగా. ఒక రెండు అవతారాలు ఒకేసారి వస్తాయా అనేది కూడా మనకు ఒక డౌట్. ఒకేసారి రెండు అవతారాలు కనుక ఆయన చెప్తే దత్తాత్రేయ అవతారం షిరిడి సాయిబాబా అయిపోయాడంట. ఇంకా అక్కడి నుంచి అందరూ కూడా ఆయన దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారం దత్తాత్రేయ అవతారం అని చెప్పేస్తున్నారు. తర్వాత ఈయనేమంటున్నాడు, సాయి సచ్చరిత్రను పక్కన పెట్టి చూస్తే అంటున్నారు. ఇందాక ఈయన ఒక చాలా మంచి మాట అన్నాడు. ఏంటి అంటే, ఎవడో ఒకడు ఏదో ఒక పుస్తకం రాసేస్తే అది శాస్త్రం అయిపోతుందా అని ఈయన ఒక క్వశ్చన్ వేశాడు. ఎగ్జాక్ట్లీ సాయి సచ్చరిత్ర అనేది ఎవరో ఆయన తాలూకు శిష్యుడు,
అంటే భక్తుడు అనమాట, శిష్యుడు అని కూడా అనడానికి లేదు, భక్తుడు రాశాడు. అసలు చూస్తే పరబ్రహ్మ స్వరూపమే షిరిడి సాయిబాబా అనేసాడు ఆయన. ఎక్కడ లేని అభూత కల్పనలు, మాయలు, మంత్రాలు అన్నీ కూడా ఆ బుక్లో రాసేశాడు. జనరల్గా మనం చూస్తేనండి, ఎవరినైనా దేవుడు అని అంటే ఆ తర్వాత ఈ మాయలు మంత్రాలు అన్నీ చేరిపోతాయి. ఈవెన్ మనం బైబిల్లో చూడండి, యేసు ఆ మహిమలు చేసేసాడు, ఈ మహిమలు చేసేసాడు అని చెప్పి రాసేశారు వాళ్ళ శిష్యులు. మహిమలు చేసేసాడు అని ఆ బుక్లో ఉంది కనుక మనం మరి యేసుని దేవుడిగా ఒప్పేసుకుందామా? దానికి శాస్త్ర సమ్మతం ఏమీ అవసరం లేదా? మరి ఇందులో సాయి సచ్చరిత అనే బుక్కి ఏంటి అసలు ప్రమాణం ఏంటి? ఎవడో ఒకటి రాస్తే రేపు పొద్దున్న నా మీద ఎవడో రాస్తాడు భాస్కర్ సచ్చరిత అని చెప్పి మంచోడిని పెట్టి అసలు మంచి మసాలా గుమాయించి నేను రాయిస్తాను. టోపీ అమ్మ అనే ఒక పిచ్చిదాన్ని తీసుకొచ్చి మన అరుణాచలంలో ఆవిడ్ని అవధూత అనేసాడు. మరి ఆవిడ ఎవరి తాలూకు అవతారం? దత్తాత్రేయ తాలూకు అవతారమేనా? అదెవరు చెప్పారు ఈయనకి? లేదా ఈయన దత్తాత్రేయ అవతారం ధరించి ఈయన ఇప్పుడు చెప్తున్నాడా జనాలందరికీ కూడా? ఆవిడ ఏం చేస్తుందంటే మొత్తం పాన్పరాగు నవిలేసి వచ్చిన జనాలందరి మీద కూడా ఊసేస్తుంది. ఆవిడ అవధూత, జీవోన్ముఖురాలు, ఆవిడ ఏం తిన్నా మనం ఏం అనకూడదు అని చెప్పి సమర్థించింది ఈయనే. మరి నేనిప్పుడు భాస్కరానంద అవుతాను షిరిడి సాయిలాగా, దత్తాత్రేయ అవతారం అని చెప్పి ఎవరి చేతో ఒక ఉపనిషత్తు రాయించుకుంటాను, వచ్చి ఈయన మొహం మీద వస్తాను. మరి ఈయన ఏం చేస్తాడు దాన్ని? మీరే చెప్పండి. ఇలాంటి ఉపనిషత్తులు మన చరిత్రలో ఇంతకుముందు రాలేదని అనుకుంటున్నారా మీరు? అక్బర్ 15వ లేదా 16వ శతాబ్దంలో అనుకుంటా అల్లోపనిషత్తు అని కూడా ఒక ఉపనిషత్తు రాయించాడు. దాంట్లో అల్లాయే దేవుడు అని చెప్పి ఆయన ప్రతిపాదిస్తూ ఒక ఉపనిషత్తు రాసి పడేశాడు. ఈరోజు చాలామంది అల్లోపనిషత్తు మన ఉపనిషత్తుల్లో భాగం కింద తీసుకుంటున్నారు. సో ఎన్ని ప్రక్షిప్తాలు అనేవి మన తాలూకు గ్రంథాల్లో వస్తున్నాయి, మీకేమైనా అర్థమవుతుందా? అవధూతోపనిషత్తు అంట, దాంట్లోనంట ఇవన్నీ చెప్పబడ్డాయంట. అంటే ఎక్కడివి తీసుకెళ్ళి ఎక్కడ తగిలిస్తున్నారు? ఒక సాయిబికి ఇవన్నీ తగిలించడం అనేది కరెక్టా అనేది మీరు తప్పకుండా ఆలోచించాల్సిన విషయం అయితే ఉంది. అది ఆ రెండో ప్రశ్నకి సమాధానం. ఇంకా మూడో ప్రశ్న ఏంటంటే, సాయిబాబా గారు హిందువా ముస్లిమా, ఆయన కులం ఏంటి, గోత్రం ఏంటి, సరిగ్గా చెప్పండి. నేను ఇది చాలా విచిత్రమైన ప్రశ్న. ఇది చెప్పే ఈయనకి విచిత్రమేమో, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ముందు అసలు భగవద్గీతలో స్వామి చెప్పింది ఒకటి చూద్దాం. ఆయన ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని ఒక మాట చెప్పారు. దాని అర్థం ఏంటంటే, ఎప్పుడెప్పుడైతే ధర్మగ్లాని కలుగుతూ ఉంటుందో, ధర్మగ్లాని ఎన్ని రకాలుగా కలగచ్చు, చాలా రకాలుగా, అప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఆయన దిగొస్తారు. లేకపోతే ఎవరో ఒకళ్ళని ఆ సమయంలో ఉపయోగపడే వాళ్ళని ఒకళ్ళు పంపిస్తారు. ఆయన చూసారా, ఈయన వాదన కోసం ఇప్పుడు శ్రీకృష్ణ భగవానునే తీసుకొచ్చేసాడు. ఎవరి కోసం అండి? సాయిబు కోసం. చూస్తున్నారా? గమనించండి ఇంకేం చెప్తాడు. అలాగా మీరు చూసుకుంటే భగవంతుడే చాలాసార్లు దిగొచ్చాడు. లేకపోతే భగవత్ స్వరూపంలో అవధూతలు, మహాత్ములు బోల్డ్ మంది దిగొచ్చారు. అలాగనే బాబా గారు వచ్చే సమయానికి 2 సమస్యలతో మన దేశం అల్లాడిపోతుంది. మొట్టమొదటి సమస్య ఏంటంటే, హిందువులు ముస్లింల మధ్య విభేదాలతో రగిలిపోతున్నారు వాళ్ళు. హిందువులు ముస్లింలు అప్పటికే మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు కానీ ముస్లింలు కానీ కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించారు కదా. అప్పుడు హిందువులకి ముస్లింలకి మధ్యలో సమన్వయం లేకుండా వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోవడాలు, చంపుకోవడాలు, కొట్టుకోవడాలు అవన్నీ వచ్చాయి. రెండో సమస్య ఏంటంటే, పరాయి వాళ్ళు ఇంత పరిపాలన చేయడం వల్ల మెల్లిగా సనాతన ధర్మం అనేది లుప్తం అయిపోయింది, గురు సాంప్రదాయం అనేది లుప్తం అయిపోయింది. ఈ రెండు చూసారా, 2 సమస్యలంట. సాయిబాబా అవతారం ధరించేటప్పటికీ దేశంలో ఉన్న 2 సమస్యలంట. అసలు ఆ 2 సమస్యలు ఉన్నాయని ఈయనకెవరు చెప్పారు? ఏ శాస్త్ర ప్రమాణంగా కూడా ఈయన చెప్తున్నారు ఆ 2 సమస్యలు ఉన్నాయి అంటే? సమస్యలు ఉన్నాయని మన అందరికీ తెలుసు. సాయిబాబా అవతారం ఎత్తింది ఈ 2 సమస్యలు తీర్చడానికే అనేదానికి ఏ శాస్త్ర ప్రమాణం ప్రకారం ఈయన చెప్తున్నాడు? లేదా సాయిబాబాయే ఈయన కళ్ళలోకి వచ్చి చెప్పాడా? దేని ఆధారంగా ఈయన మాట్లాడుతున్నాడో మనకు చెప్పలేదు. సరే, ఎంతగా సమస్యలు తీరాయా లేదా అనే దాని గురించి ఈయన ఏం చెప్తాడో చూద్దాం. రెండింటిని పరిష్కరించడానికి వచ్చిన ఒక మహాత్ములు షిరిడి సాయిబాబా గారు. ఇప్పుడు ఆలోచించండి, ఆయన హిందువులకి ముస్లింలకి మధ్యలో సమన్వయం చేయడానికి వచ్చిన మహాత్ముడైతే, ఆయన హిందూ కింద వచ్చారనుకోండి వెంటనే ముస్లింలు ఆయన మాట వినరు. ఆయన ముస్లింల కింద వచ్చారనుకోండి హిందువులు ఆయన దగ్గరికి వెళ్ళరు. నాస్తికుడి కింద వచ్చాడా లేక క్రైస్తవుడి కింద వచ్చాడా? ఈయన ఏదో కొత్త వివాదం లేపుతున్నట్టున్నాడు.
మరి వీళ్ళిద్దరికీ సమన్వయం చేయాలంటే ఎలా కుదురుతుంది? ఆలోచించండి లాజిక్. అందుకని మీ దగ్గర లేనిదే లాజిక్, ఆలోచించండి లాజిక్ అంటున్నాడు ఈయన. ఆయన తన పుట్టుకేంటి, తన గోత్రం ఏంటి ఎవరికి తెలియకుండా సడన్ గా అలా ఎపియర్ అయ్యారంటే ఒక చోట. అలాగనే కొంతసేపు ఫకీర్లా ఉండేవారు, అల్లా మాలిక్ అనేవారు, కొంతసేపు శ్రీరాముడిని పూజించేవారు, మసీదుకి ద్వారకా అని పేరు పెట్టారు, బయట ఒక తులసికోట పెట్టారు, నిత్యాగ్నిహోత్రం పెట్టేవారు. అలాగా శ్రీరామనవమి చేయించారు, రంజాన్ చేయించారు, కృష్ణాష్టమి చేయించారు. ఇవన్నీ చేయించి ఇద్దరి కింద మెలిగారు తప్ప ఆయన ఐడెంటిటీని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఆయన వచ్చిన అవతార కార్యమే అది. అంటే ముస్లింలకి హిందువులకి మధ్యలో సఖ్యత తీసుకురావాలి అని వచ్చిన అవతార కార్యం కాబట్టి ఆ పాయింట్ చెప్పేస్తే ఎలా కుదురుతుంది? అలాగే బాబా గారు కూడా ఏనాడు హిందువునా ముస్లింలా అని ఎందుకు కన్ఫర్మ్ చేసి చెప్పలేదు అంటే అది చెప్తే ఆయన వచ్చిన ప్రణాళిక ఏంటో అది దెబ్బతింటుంది, అందుకే చెప్పలేదు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది, ఓహో నిజంగా ఆయన అలా చేస్తే కనుక హిందువులకి ముస్లింలకి మధ్యలో సఖ్యత ఆయన సాధించారా అని. ఖచ్చితంగా కొంతవరకు సాధించారు. సాయిబాబా తాలూకు అవతారం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హిందువుల మధ్య ముస్లింల మధ్య సఖ్యత సాధించడం అంట. అయితే మరి అవతారం తాలూకు ఆ ఉద్దేశం అనేది పూర్తయిందా అంటే ఈ నండూరు వారు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా కొంతవరకు అయిందంట. ఈ కొంతవరకు ఏంటి? ఎక్కడైనా కానీ అవతార ఉద్దేశం అనేది లేదా పూర్తి అయ్యాక కదా అవతారం అనేది వెళ్ళిపోవాలి. కొంతవరకు జరగడం ఏంటి? ఇప్పుడు రాముడు వచ్చాడు, రావణుణ్ణి చంపడం కోసమే రాముడు వచ్చాడు. అలాగే మిగతా రాక్షసులు చాలామంది ఆ యుగంలో ఉన్నారు, వాళ్ళందరినీ చంపేశాడు, ఆఖరికి రావణుణ్ణి చంపాడు, అవతార పరిసమాప్తి చేసుకొని వెళ్ళిపోయాడు ఆయన. అంతేగాని కొంతవరకే ఆయన తాలూకుది ఆ పని అయింది అని మనం చెప్పగలమా? అంటే రావణుణ్ణి ఏ కాలో చెయ్యో తీసేసి వెళ్తాడు ఆయన, అప్పుడు మనం చెప్పాలన్నమాట కొంతవరకే జరిగింది అని. చూసారా, ఎవడో ఒక సాయిబుని తీసుకొచ్చి రామునికి ముడిపెట్టి అవతారం గురించి మాట్లాడుతూ, రాముడనే కాదు మన హిందూ పురాణాల్లో తీసుకుంటే లేదా మన హిందూ వాజ్మయంలో తీసుకుంటే ప్రతి అవతారం కూడా పూర్తి అయ్యాకే దేవుడు అనేవాడు వెళ్ళాడు. మరి హిందూ ముస్లింల్ని కలపడానికి వచ్చిన ఈ సాయిబు లేదా ఈ సాయి బాబా ఏం చేశాడండి? జాగ్రత్తగా గమనించండి. నిజానికి హిందువుల్ని ముస్లింల్ని కలిపి ఉంచడం అనేది అసలు ఎప్పటికీ జరగని పని. నిజానికి ప్రాబ్లం హిందువులతో కాదు, ప్రాబ్లం ముస్లిములతో. వాళ్ళు ఎన్నటికీ కలవరు, మేము వేరే జాతి అనుకుంటారు. అంతేకాదు ఈయన ఏదైతే చెప్తున్నాడు కదా ఇద్దరు కలిసిపోయారు అని, కలిసిపోయిన తర్వాత అంట ఆయన అవతారం అంటే ఆయన చనిపోయాడు, సాయిబాబా చనిపోయాడు. చనిపోయిన తర్వాతనే అసలు ఏం జరిగింది? ఈ జిన్నా అనేవాడు ఒకడు వచ్చి మేము అసలు మీతో ఉండం, మాకు మీకు సంబంధం లేదు, మాది వేరే జాతి అని చెప్పి అడ్డగోలుగా మన తాలూకు భారతదేశాన్నే చీల్చేశాడు. పాకిస్తాన్ అనే దాన్ని ఇటు పక్క బంగ్లాదేశ్, అప్పుడు దాన్ని తూర్పు పాకిస్తాన్ అనేవారు, దాన్ని తీసేసుకున్నాడు. మరి ఈయన నిజంగా అవతారం కింద వచ్చుంటే మరి అది జరుగుండేదా? జాగ్రత్తగా ఆలోచించండి. ఈయన అంటాడు కదా లాజిక్ అంటాడు కదా, ఆ లాజిక్ ప్రకారమే ఆలోచించండి. మరి జరిగిందా? అర్థమవుతుందా మీకు? ఎంత దారుణంగా ఈయన తాలూకు అవతారం అని చెప్పి మన మీద చాలా సొల్లునంతా మన మీద ఎలా రుద్దుతున్నారో. అయితే మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు, మరి ఈరోజు చూసుకుంటే చాలా వరకు మన భారతదేశంలో ముస్లింలు హిందువులతో కలిసే ఉంటున్నారు కదా, పెద్దగా గొడవలేమీ జరగట్లేదు కదా అని అనుకోవచ్చు. నిజమే, జరగట్లేదు. అవి ఎంతవరకు జరగవంటే హిందువులు మెజారిటీగా ఉన్నన్ని రోజులు జరగవు. అదే కానీ ముస్లింలు కానీ మెజారిటీలోకి వస్తే హిందూ అనేవాడు ఎవ్వడు బ్రతకడు. అర్థమవుతుందా? అప్పుడు ఈ సాయిబులు కూడా వచ్చి ఏమి చేయలేరు. ఇది మనం మన తాలూకు హిస్టరీని చూసినా ప్రస్తుతం కూడా జరుగుతున్న కథ ఇది. మనం చూస్తున్నాం, మన కళ్ళతో చూస్తున్నాం. ఈయన వచ్చి సమైక్యంగా చేసేసాడంట. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే రెండని చెప్పాడు ఈయన. ఆ రెండో దానికి వెళ్దాం. సనాతన ధర్మం లుప్తమైపోతుందంట, దానికోసం గురు పరంపరను తీసుకురావడం కోసం ఈయన వచ్చాడంట. దాని గురించి తర్వాత వెళ్దాం. ఈయనకి ముస్లిమ్స్ మాత్రమే కనిపించారా? యాక్చువల్గా సాయిబాబా అనేవాడు పుట్టిన టైంకి మనం ముస్లిమ్స్ ఆధీనంలో లేము, మనం ఆ టైంలో ఉన్నది క్రిస్టియన్స్ ఆధీనంలో. అప్పటికే ఆల్రెడీ ముస్లింలు పాలించేయడం అయిపోయింది. వాళ్ళ తర్వాత మరాఠాలు వచ్చారు, కాస్త కోస్త మన సనాతన ధర్మం నిలిచింది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. ఎవరో బ్రిటిషర్స్? క్రిస్టియన్స్. అప్పుడు మనల్ని రక్షించాలని అనుకుంటే, ఏదైనా అవతారం కావాలనుకుంటే
అప్పుడు ఆ అవతారం వచ్చి ముందుగా పోరాడాల్సింది ఎవరి మీద? క్రిస్టియన్స్ మీద. మనకి ఫ్రీడమ్ ఇవ్వాల్సింది ఎవరి మీద? క్రిస్టియన్స్ మీద. మరి ఈయన క్రిస్టియన్స్ని పూర్తిగా వదిలేసాడేంటి? ముస్లింల్ని హిందువుల్ని సమైక్యం చేయాలని ఎలా అనుకున్నాడు? ఈ రోజైనా స్వాతంత్రం పోరాటంలో సాయిబాబా ఏమైనా పోరాడా? అసలు ఈయన పాత్ర ఏమైనా ఉందా? అది కదా ఆ టైంకి కావాల్సింది. కొంతవరకు సాధించాడని చెప్తున్నాడు ఈయన. ఏం సాధించాడు? కొంచెం కూడా సాధించలేదు. ఈయన ఒక సాయిబు, ఒక ముస్లిం. ఈయన్ని పాపం అవతారం కింద చెప్పడానికి నానా పాటలు పడుతున్నాడు ఈయన. కానీ నిజం చూస్తే వేరేలా ఉంది. అందుకే సత్యం ఎప్పుడు నిజం చెప్తుంది. నువ్వు ఎన్ని దొంగ లాజిక్లు తీసుకొచ్చినా సత్యం ముందు వీగిపోతాయి. ముందుకెళ్దాం. ఇంకా రెండో లాజిక్ ఏదో చెప్పాడు కదా ఈయన, దాని దగ్గరికి వెళ్దాం. దానికి ఒక్కటే సాక్ష్యం. హిందువులు ముస్లింలు ఇద్దరు కలిసి వచ్చే ప్రదేశం ఏంటి అని ఇప్పటికైనా ఎవరినైనా అడగండి. అదొక్క షిరిడి సాయిబాబా గారి మందిరం ఒకటే. నేను బెంగళూరులో ఎన్ని మందిరాలు చూశాను. అక్కడికి బోల్డ్ మంది ముస్లింలు వస్తూ ఉంటారు, బోల్డ్ మంది హిందువులు. చక్కగా చూసారా, హిందువులు ముస్లింలు చక్కగా వచ్చేదంట షిరిడి సాయిబాబా మందిరాలకేనంట. నిజానికి షిరిడి సాయిబాబా మందిరాలు ఏంటి? లవ్ జిహాద్ నిలయాలు. మన హిందూ అమ్మాయిలని ట్రాప్ చేయడానికి ముస్లిం అబ్బాయిలు అక్కడికి వస్తారు. దానికి ఈయన ఏం చెప్తున్నాడు? ఎంత చక్కగా వస్తారండి హిందువులు ముస్లింలు అంటున్నాడు. అంటే ఇక్కడ సాయిబాబా ఉద్దేశం ఏంటి? లవ్ జిహాదులు చేయించడానిక? మన హిందూ అమ్మాయిల్ని ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేయించడానిక? అదా ఆయన తాలూకు అవతార లక్ష్యం? ఇండైరెక్ట్గా ఈయన చెప్తుంది అదా? నిజానికి సాయిబాబా గుళ్ళు కాదండి, అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఈ దర్గాలకు వెళ్తారు మన తాలూకు హిందువులు. అక్కడ చూస్తే మన హిందువులు ఇంకా ఎక్కువ ఉంటారు. ఈ దుప్పట్లు పరుస్తారు, మా కోరికలు తీర్చోని అంటారు. కానీ ఈయనకి తెలుసో లేదో నాకు తెలియదు, బహుశా తెలిసే ఉంటుంది. కానీ ఈయన వాదనకి అది అడ్డు కనుక చాలా జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టేసి ఏం చెప్తున్నాడు? సాయిబాబా దేవాలయాల్లోనే హిందువులు ముస్లింలు సమైక్యంగా ఉంటారంట, దర్గాల్లో దానికి మించి ఉంటారు. ఆ విషయం చెప్పట్లేదు ఈయన. అర్థమవుతుందా ఎంత కుట్రపూరితంగా ఈయన మాట్లాడుతున్నాడు అనేది? పూజించుకుంటూ ఉంటారు. అలాగే మీరు షిరిడి వెళ్తే బోల్డ్ మంది ముస్లింలు చూడొచ్చు అక్కడ. అంతే కదా. అంటే బాబా గారు ఎప్పుడో 1918లో అవతారం చాలించేసినా సరే ఇప్పటికీ ఆయన మందిరం అంటూ ఉన్న చోటల్లా ఆ ఇద్దరు సఖ్యంగా ఉంటున్నారు అంటే ఆయన అవతారంలో ఆయన అనుకున్న ప్రణాళిక కొంతవరకు నెరవేరినట్టే కదా. నెరవేరింది. లవ్ జిహాదులు బాగా జరుగుతున్నాయి, నెరవేరినట్టే. ఇంకా రెండోది ఏంటంటే ఈ 100 ఏళ్ల బ్రిటిష్ మహమ్మదీయుల పాలన వల్ల మన దేశంలో సనాతన ధర్మం లుప్తమైపోయింది. అలాగే గురు సాంప్రదాయం లుప్తమైపోయింది. దాన్ని తీసుకురావడానికి మళ్ళీ వచ్చిన మహాత్ముడు ఆయన. అందుకే చూడండి ఇప్పుడే చూసారా, అసలు ఈ బ్రిటిష్ వాళ్ళ వల్ల లేకపోతే ఈ ముస్లింల వల్ల సనాతన ధర్మం లుప్తమైపోయిందంట. లుప్తమైపోతే బుర్రున్నోడు బుద్ధున్నోడు ఎందులో పుట్టాలి? సనాతన ధర్మంలో పుట్టాలి. కానీ మరి ఈయన ఎక్కడ పుట్టాడు? పుట్టింది ముస్లిమ్స్లో పుట్టి సనాతన ధర్మాన్ని కాపాడతాడంట. అది కూడా గురు ధర్మాన్ని కాపాడతాడంట. ఎంత హాస్యాస్పదంగా ఉందో మీకు అర్థమవుతుందా? అసలు ఏమైనా లాజిక్ ఉందా? ముస్లిం కింద పుట్టినోడు సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుతాడండి? గురు ధర్మాన్ని ఎలా రక్షిస్తాడండి? చూడండి, ఇంకా ముందుకి ఈయన ఎన్ని బొంకులు బొంకుతాడో చూడండి. మళ్ళీ వచ్చిన మహాత్ముడు ఆయన. అందుకే చూడండి ఇప్పటికీ కూడా గురు పూర్ణిమ అనేది చేస్తున్నాము అంటే నిజంగా చెప్పాలంటే చాలా వరకు అది షిరిడి సాయిబాబా గారి దయ వల్లే. అంటే ఈ సనాతన ధర్మంలో ఉన్న కుటుంబాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిని తీసి పక్కన పెట్టండి, వాళ్ళు ఎలాగూ చేస్తారు ఏ పండుగైనా. అర్థమవుతుందండి ఈయన తాలూకు వక్రీకరణ? గురు పూర్ణిమ అనేదంట సాయిబాబా వల్లనే జరుగుతుందంట. అయితే కొన్ని కుటుంబాల వారు ఎలాగైనా చేస్తారు ఆ పండగని అంటున్నాడు ఆయన. అసలు ఆ కుటుంబాలైనా ఎలా చేస్తున్నాయి? అసలు గురు పూర్ణిమ అనేది సాయిబాబా వల్ల వచ్చిందా? కాదు. అది ఎవరి వల్ల వచ్చింది అంటే ఎవరైతే స్వయంగా విష్ణు అవతారం అని మనం భావిస్తున్నా లేదా విశ్వాసంగా చూస్తున్న వ్యాస భగవానుడు అన్నమాట. వ్యాసుని తాలూకు పుట్టినరోజుని మనం గురు పూర్ణిమ కింద చూస్తాం. ఎందుకంటే ఆయన వేదాలను విభజించాడు, అలానే పురాణాలను రాశాడు, అలాగే భగవద్గీతను కూడా ఆయన రచించాడు. కనుక అంత తెలివితేటలున్న ఆయన్ని మనం గురువుగా స్వీకరించి ఆయనని గురువుగా భావిస్తూ మనం ఆయన తాలూకు పుట్టినరోజుని గురి పౌర్ణమి లేదా గురి పూర్ణిమ కింద చేస్తాం. మరి ఈ సాయిబు తాలూకు పుట్టినరోజుని మనం ఎందుకు చేయాలి గురి పౌర్ణమి కింద? గురువుగా ఈయన లోకానికి చాటింది ఏంటి? ఈయన వలన అసలు లోకానికి జరిగిన ఉపయోగం ఏంటి? ఆ హిందూ ముస్లిమ్స్ అయినా సమైక్యంగా ఉన్నారా? ఈయనేమైనా స్వాతంత్రం కోసం పోరాటం చేశాడా? దేని గురించి చేయాలి? కానీ ఈయన ఈ నండూరు శ్రీనివాస్ మీరు గమనించారా?
ఈయన గురు పౌర్ణమి అనేది వ్యాస భగవాన్ పుట్టినరోజు అన్న ముక్క ఇక్కడ ఈయన తీసుకురావట్లే, కావాలనే దాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాడు. ప్రక్కన పెట్టేసి సాయిబాబా వల్లనే ఈరోజు అందరూ కూడా ఆ పండగ చేసుకుంటున్నారని చెప్తున్నాడు. చూసారా ఎంత దారుణంగా వక్రీకరిస్తున్నాడో. ఈరోజు ఈ సో కాల్డ్ సాయిబాబా భక్తులు అనేవాళ్ళు పూర్తిగా ఈ గురు పౌర్ణమి అనే పండగని కబ్జా చేసేశారు, హైజాక్ చేసేశారు. ఇలా వేరే మతస్థులను తీసుకొచ్చి మన మతంలో గురువులుగా లేదా దేవుళ్ళుగా భావిస్తే జరిగే ప్రాబ్లమ్స్ ఇవే, విష పరిణామాలు అన్నమాట. అంటే మనం ఎవరివైతే నిజంగా గురువుగా భావిస్తామో వాళ్ళని ప్రక్కన పెట్టి ఈ వేరే మతస్థులను తీసుకొచ్చి వాళ్ళని గురువుగా భావించి పండగలు చేసుకునే దౌర్భాగ్య స్థితికి ఈరోజు హిందువులు చేరుతున్నారు. దానికి ఇలాంటి దొంగ గురువులు కూడా కారణమని ఖచ్చితంగా చెప్పొచ్చు.